హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మనసా స్వీట్ నెస్ట్. మళ్ళీ ఒక కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఎలా సింపుల్ వేలో రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించి పెట్టుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వీటిని డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారండి. ఇది 1 or 2 టైమ్స్ జల్లించి పెట్టుకోవడం వల్ల కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇందులో మనము చాక్లెట్ కేక్ కదండి, మనము చాక్లెట్ కేక్లో పైనాపిల్ ఎసెన్స్ అనేది యూస్ చేయటం వల్ల చాక్లెట్ కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని మొత్తము ఒకసారి కలిసేలాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని పక్కన ఉంచేసి తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ముందుగా పెరుగు తీసుకొని దాన్ని విస్కర్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. తర్వాత మిల్క్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం షుగర్ పౌడర్ని అండ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటారు కదండి, అది కూడా వేసి మొత్తము బాగా కలిసేలాగా బాగా విస్క్. మనకి ఆయిల్ అనేది పైన తేలుతుందండి. ఈ ఆయిల్ అనేది కనపడకుండా మొత్తము ఈ మిల్క్, పెరుగు వీటిలో బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఈ విస్క్ చేసిన తర్వాత మనము ఓవెన్ని ప్రీ హీటెడ్లో పెట్టుకోవాలి. ఈ ప్రీ హీటెడ్లో 10 minutes 180 degrees దగ్గర కన్వెన్షన్ మోడ్లో ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనము డస్టింగ్కి బౌల్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ కేక్ మిశ్రమాన్ని మొత్తం వేస్తాం కదండి. ఫస్ట్ బౌల్లో ఆయిల్తో గ్రీస్ చేసేసి దానిని మైదా పిండితో కానీ లేకపోతే గోధుమ పిండితో కానీ కొంచెం డస్టింగ్ ఇచ్చేసేయాలండి దానిపైన. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలన్నాం కదా అని ఓవర్ మిక్స్ కూడా చేయకూడదండి కేక్ బ్యాటర్ అనేది. అప్పుడు కేక్ బ్యాటర్ అనేది పొంగదు ఓవర్ మిక్స్ చేసినప్పుడు. మనకి మొత్తము కలిసిపోయింది అన్న తర్వాత మిక్స్ చేయటం ఆపేసి మనము డస్ట్ వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2 or 3 times ట్యాప్ చేసేసి మనము ప్రీ హీటెడ్ ఓవెన్లో ఉంచుకోవాలండి. ఒక్కొక్కసారి బ్యాటర్ మిక్స్ చేసిన తర్వాత కొంచెము గట్టిగా అనిపిస్తే మనము కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకొని దాన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మనము చేసుకోవాలండి. అట్లాని మరీ రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండకూడదు. మనం స్పాచ్లో పెట్టి తీసి చూపినప్పుడు అదైతే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఆ తర్వాత ఒక 2-3 times ట్యాప్ చేసుకొని ప్రీ హీటెడ్ ఓవెన్లో బేక్ చేసుకుంటే కేక్ అనేది చాలా స్పంజీగా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ తర్వాత నేను చాక్లెట్ గనాష్తో చిన్న డెకరేషన్ చేశానండి. ఒకళ్ళ బర్త్డే ఉంది అందుకని చేశాను.